ఆరోపించారు. కుకుట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. చెరువు స్థలం 7 ఎకరాల 30 గుంటలు కాగా పక్కనే ఉన్న పట్టా భూముల జోలికి రావద్దని ఈట్ల హితో పలికారు. ప్రైవేట్ భూములు జోలికి పోవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ప్రైవేట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే ఊరుకోబోమన్నారు ఎంపీ ఈట్ల. మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే, పార్కులు చేయాలనుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూములు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. రెండవది, లేదు నువ్వు అక్వైర్ చేసుకుంటా అంటావు, మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో. లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు, ఏ ప్రాతిపదిక ఇస్తావో, ఎంత విలువ ఇస్తావో, మరి ఉన్న విలువ ఇస్తావా, ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువ ఇస్తావా, రిజిస్టర్డ్ వాల్యూ విలువ ఇస్తావా, ఎన్ని రేట్లు ఇస్తావు, నువ్వు ఎట్లిస్తావు? మాకు సమాధానం చెప్పకుండా ఉత్తనే నీ చేతిలో పోలీసులు ఉన్నారని, నీకు ఎవడు అడ్డం రాడని చెప్పి అహంకారపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి చెప్తున్నాం, మేము ఎక్కడ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మీ చెరువుల బ్యూటిఫికేషన్ మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రైవేటు వ్యక్తుల ఇల్లు కూలుస్తా అంటే, ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములు గుంజుకుంటా అంటే నీ అబ్బా జాగిరి కాదు సుమా, ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.